Hello everyone, welcome to the today's session. నేను ఈరోజు కెమికల్ కైనెటిక్స్కి సంబంధించి రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి, ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా మనం రిప్రజెంట్ చేస్తాము, దీని నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లోను అదేవిధంగా నీట్ ఎగ్జామినేషన్లోను ఎటువంటి క్వశ్చన్ అడిగారు అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కెమికల్ కైనెటిక్స్ అంటే ఏంటి? ఈ కెమికల్ కైనెటిక్స్లో మనం దేని గురించి స్టడీ చేస్తాము అన్న దాని గురించి నేర్చుకున్న తర్వాత రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి మాట్లాడదాం. జనరల్గా ఒక రియాక్షన్ అనేది తీసుకుంటే ఈ రియాక్షన్ అనేది ఫీజిబుల్ అవుతుందా లేదా, ఒక రియాక్షన్ అనేది ఫీజిబుల్ అవుతుందా లేదా అన్న దాని గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం థర్మోడైనమిక్స్, కెమికల్ థర్మోడైనమిక్స్ ఏదైతే ఉందో దీని బేసిస్ మీద మనం దీన్ని ప్రిడిక్ట్ చేస్తాం. అదేవిధంగా ఆ రియాక్షన్ అనేది ఎంత ఎక్స్టెంట్తో జరుగుతుందన్న దాని గురించి కెమికల్ ఈక్విలిబ్రియం ద్వారా చెప్తాం. ఈ కెమికల్ ఈక్విలిబ్రియం అదేవిధంగా థర్మోడైనమిక్స్ గురించి మనం ప్రీవియస్గా క్లాస్ 11లో నేర్చుకున్నాం. ఇప్పుడు క్లాస్ 12లో మనం నేర్చుకునేది ఏంటి అంటే కనుక కెమికల్ కైనెటిక్స్. ఇక్కడ ఈ థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం అనేవి ఓన్లీ ఫీజిబుల్ అవుతుందా లేదా, అదేవిధంగా ఎంత ఎక్స్టెంట్తో రియాక్షన్ అనేది జరుగుతుంది అన్న దాని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఈ థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి ఆ రియాక్షన్ ఎంత స్పీడ్గా జరుగుతుంది అన్న దాని గురించి మనం ప్రిడిక్ట్ చేయలేము. ఇప్పుడు ఆ రియాక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది రియాక్షన్, what is the mechanism of the reaction, that will be predicted by with the help of chemical kinetics. Okay, ఇక్కడ కెమికల్ కైనెటిక్స్ అనేది ఏం చెప్తుందండి ఇక్కడ? స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ అండ్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దట్ స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ది రియాక్షన్ అండ్ ద మెకానిజం ఆఫ్ ది రియాక్షన్. హియర్ స్పీడ్ or rate, speed or rate, and factors affecting speed or rate of the reaction and mechanism, mechanism of the reaction. Okay, it means the chemical kinetics is a branch of chemistry which deals with the reaction rates and their mechanisms. ఓకే, నౌ జనరల్గా చూస్తే మనకి ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి వెరీ ఫాస్ట్ రియాక్షన్స్, రెండవది స్లో రియాక్షన్స్, మూడవది మోడరేట్ రియాక్షన్స్. ఈ వెరీ ఫాస్ట్ రియాక్షన్ తీసుకుంటే దీస్ ఆర్ ది రియాక్షన్స్ విచ్ కెన్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ మైక్రో సెకండ్స్. అంటే చాలా ఫాస్ట్గా విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో జరిగేటటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. ఓకే, HCl అండ్ NaOH తీసుకుంటే, HCl NaOH తీసుకుంటే it gives NaCl and H2O. ఓకే, అదేవిధంగా ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ తీసుకుంటే, ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ AgNO3 and NaCl, which gives AgCl, which is a precipitate, white color precipitate, and NaNO3. ఓకే, ఈ ప్రెసిపిటేషన్ రియాక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా విత్ ఇన్ మైక్రో సెకండ్స్లో జరుగుతూ ఉంటాయి. అంటే నేను ఇక్కడ AgNO3 సొల్యూషన్ తీసుకుని దీన్ని NaClకి యాడ్ చేస్తానంటే, అంటే NaCl సొల్యూషన్కి యాడ్ చేస్తే యాడ్ చేస్తున్న వెంటనే అంటే కళ్ళు మూచి తెరిచేలోగా
సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సో మనకి రియాక్షన్ అనేది జరిగిపోతుంది. సో ఈ విధంగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏవైతే రియాక్షన్ జరుగుతున్నాయో సో వాటిని స్టడీ చేయడం అనేది కష్టం. సో అటువంటి రియాక్షన్స్ యొక్క కైనెటిక్స్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. ఓకే, సో నెక్స్ట్ స్లో రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ తీసుకుంటే మనకి సో ఇది కొన్ని నెలలు లేదంటే కొన్ని సంవత్సరాలు టైం అనేది తీసుకుంటుంది. ఓకే, సో అంటే ఎంత స్లోగా జరిగేటటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని కూడా మనం వీటి యొక్క కైనెటిక్స్ అనేది సో మనం అబ్జర్వ్ చేయలేము. సో అదేవిధంగా సో గ్రాఫైట్ టు డైమండ్. ఓకే, సో గ్రాఫైట్ టు డైమండ్. సో డైమండ్ అనేది గ్రాఫైట్ కింద కన్వర్ట్ అవ్వడం కానీ లేదంటే గ్రాఫైట్ అనేది డైమండ్ కింద కన్వర్ట్ అవ్వడం కానీ రియాక్షన్ కనుక చూస్తే సో ఇది కూడా చాలా స్లోగా జరుగుతుంది, కొన్ని సంవత్సరాల టైం అనేది తీసుకుంటుంది. సో అటువంటి రియాక్షన్స్ కూడా మనం ఇక్కడ ఈ కైనెటిక్ స్టడీ అనేది చేయలేము. సో వేటిని మనం స్టడీ చేయగలము ఈ కైనెటిక్స్లో అంటే కనుక సో మోడరేట్ స్పీడ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ మోడరేట్ స్పీడ్ రియాక్షన్స్ అనేవి మనం ఇక్కడ స్టడీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్. సో ఎథైల్ ఎస్టేట్ తీసుకుంటే CH3 COO C2H5. సో ఎథైల్ ఎస్టేట్ తీసుకుంటే సో దీనికి నేను వాటర్ యాడ్ చేసినప్పుడు సో ఇది ఏమవుతుంది, ఎస్టిక్ యాసిడ్ అండ్ ఎథైల్ ఆల్కహాల్ అంటే హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్. సో ఇది మోడరేట్ స్పీడ్తో జరుగుతుంది. అదేవిధంగా డికంపోజిషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో H2O2 అనేది డికంపోజ్ అయ్యి సో వాటర్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఇన్వర్షన్ ఆఫ్ షుగర్ అంటే సో ఇక్కడ సుక్రోజ్ తీసుకుంటే కనుక సుక్రోజ్ అనేది జైమేజ్ అనే ఎంజైమ్ ప్రజెన్స్లో సుక్రోజ్ అనేది ఎన్వర్టేజ్ అనే ఎంజైమ్ ప్రజెన్స్లో సో మనకి ఇక్కడ సో గ్లూకోజు ఫ్రక్టోజ్ కింద డిసోసియేట్ అవుతుంది. సో ఇట్లాంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మోడరేట్ స్పీడ్తో జరుగుతూ ఉంటాయి. సో ఇలా మోడరేట్ స్పీడ్తో జరిగే రియాక్షన్స్ యొక్క కైనెటిక్స్ అనేది మనం ఇక్కడ స్టడీ చేయగలుగుతాం. ఓకే, సో అంటే కైనెటిక్స్లో మనం ఏ రియాక్షన్స్ని మనం స్టడీ చేయగలుగుతున్నాము, సో మోడరేట్ స్పీడ్తో ఉన్నటువంటి రియాక్షన్స్. సో వేటిని స్టడీ చేయలేము, సో ఫాస్ట్ రియాక్షన్స్ అట్ ద సేమ్ టైం వెరీ స్లో రియాక్షన్స్. సో వీటిని మనం స్టడీ చేయలేము, ఓన్లీ మోడరేట్ రియాక్షన్స్ అనేవి మాత్రమే ఈ కైనెటిక్స్లో స్టడీ చేయగలుగుతాం. సో ఇప్పుడు రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది ఎలా చెప్తాము, సో స్పీడ్ ఆర్ వెలాసిటీ ఆర్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ అనేది ఎట్లా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ తీసుకుంటే అంటే ఒక కార్ తీసుకుంటే సో ఈ కార్ అనేది ఒక ప్లేస్ నుంచి సో ఇంకొక ప్లేస్కి సో ఎంత స్పీడ్తో వెళ్తుంది అన్న దాన్ని ఎలా చెప్తాం మనం. సో స్పీడ్ ఆర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది అన్నది మనం చెప్తాం. సో మరి ఇక్కడ రియాక్షన్కి ఎట్లా చెప్తాము, ఆ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అదేవిధంగా ప్రోడక్ట్ మాలిక్యూల్స్ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒక వెజల్లోనే ఉంటున్నాయి, అదే రియాక్షన్ వెజల్లో ఉంటున్నాయి. సో ఇప్పుడు వీటి యొక్క స్పీడ్ అనేది ఎట్లా చెప్తాము, వీటి యొక్క రేట్ అనేది ఎట్లా చెప్తాము అంటే కనుక సో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ చేంజ్ని బట్టి ఇక్కడ చెప్తాం. అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది లేదంటే ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అన్న దాని బేసిస్ మీద ఇక్కడ ఆ రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియాక్షన్ తీసుకున్నాను. సో ఈ రియాక్షన్లో రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో ఈ వైలెట్ కలర్ బాల్ అనేది రియాక్టెంట్, గ్రీన్ కలర్ బాల్ అనేది ప్రొడక్ట్. సో రియాక్షన్ వెజల్లో నేను ఇనీషియల్గా అన్నీ కూడా రియాక్టెంట్స్ తీసుకున్నాను. సో తీసుకున్నప్పుడు సో 0 seconds దగ్గర నాకు ప్రొడక్ట్ అనేది ఏమీ లేదు. ఒక 5 minutes తర్వాత అబ్జర్వ్ చేస్తే సో సగం రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. అంటే నాకు ఏమైంది, ఇక్కడ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయింది, ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. ఓకేనా. సో అట్ ద సేమ్ టైం
నేను ఒక 15 మినిట్స్ తర్వాత చూసాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే సగం రియాక్టెంట్ మాలిక్యూల్స్ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయినాయి. సో ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా కొన్ని రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేవి ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయినాయి. నాకు ఇంక ఇక్కడ 4 రియాక్టెంట్ మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 16 తీసుకుంటే 8 కన్వర్ట్ అయినాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 4 మాత్రమే ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయినాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా 2 రియాక్టెంట్ మాలిక్యూల్స్ మిగిలిపోయినాయి. అంటే ఒక 25 మినిట్స్ తర్వాత చూస్తే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే నాకు ఆల్మోస్ట్ అన్నీ కూడా రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్ కింద మారిపోయింది ఎక్సెప్ట్ 1 మాలిక్యూల్ తప్ప. అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ. సో వైల్ ఇంక్రీజింగ్ ది టైమ్ there is a decrease in concentration of the reactants. At the same time, increase in concentration of product. అంటే రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ వస్తుంది, ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. అర్థమవుతుందండి ఇక్కడ. సో అంటే టైం పెరిగే కొలది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అనేవి డిక్రీజ్ అవుతుంది. సో ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, సో ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది సో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 10 మినిట్స్లో నాకు సగం రియాక్టెంట్ మాలిక్యూల్స్ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ 15 మినిట్స్లో చూస్తే సో అంతే ఫాస్ట్గా జరగలేదు. అంటే ఏమవుతుంది, రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా తగ్గింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ 2 రియాక్టెంట్ మాలిక్యూల్స్ మాత్రమే ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయినాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ 1 రియాక్టెంట్ మాలిక్యూల్ మాత్రమే ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయింది. అంటే టైం పెరిగే కొద్ది సో రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో నేను దీన్ని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కింద మీకు చూపిస్తాను. సో అంటే ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి అంటే, ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఎనీ వన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ లేదంటే ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ ఎంత చేంజ్ అవుతుంది అన్న దాన్ని మనం రేట్ ఆఫ్ రియాక్షన్ కింద చెప్తాం. ఓకే, సో దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎయిదర్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ బై టైం. ఓకే, సో ఇప్పుడు నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తాను కదా. సో ఇదిగోండి, సో నేను కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అనేది సో నేను వై యాక్సిస్ మీద, టైంని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీసాను. సో ఏమైంది ఇక్కడ, సో ఇక్కడ టైం పెరిగే కొలది నాకు రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ వచ్చింది. అంటే ఇక్కడ నాకు స్టార్టింగ్లో సో మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్. ఓకే, సో టైం పెరిగే కొలది రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతూ వస్తుంది. సో ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఒక సర్టైన్ టైం వచ్చేసరికి సో ఈ ఇంక్రిమెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే ఈ డిక్రిమెంట్ అనేది సో రియాక్టెంట్స్ యొక్క డిక్రిమెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఓకే, సో అంటే టైం పెరిగే కొలది సో రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పెరిగే కొలది రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతూ వస్తుంది. సో ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో రేట్ వర్సెస్ టైం. సో రేట్ అనేది టైం పెరిగే కొలది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ రియాక్టెంట్ అంటే ప్రొడక్ట్ పరంగా చూస్తే ఇంక్రీజ్ అవుతా వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది. రియాక్టెంట్ పరంగా చూస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అనేవి డిక్రీజ్ అవుతా వస్తుంది. సో ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? అంటే టైం పెరిగే కొలది రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంటే ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. At the same time, a rate of the reaction will be decreases with time. సో టైం పెరిగే కొలది సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిక్రీజ్ అవుతా వస్తుంది. సో ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాము? సో జనరల్గా ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది 2 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒకటి యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్, రెండవది ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి, అండ్ దెన్ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే మీకు ఇంకా సింపుల్గా అర్థం కావడం కోసం సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో ఒక స్టూడెంట్ కార్ మీద స్కూల్కి బయలుదేరాడు. సో ఇతను స్కూల్కి వెళ్ళాలంటే సో 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి.
సో 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఇతనికి 20 మినిట్స్ పట్టింది. అంటే ఈయన యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్తాము? సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 10/20 అంటే ఎంత? 0.5 కిలోమీటర్ పర్ మినిట్. అంటే ఇతని యొక్క యావరేజ్ స్పీడ్ అనేది 0.5 కిలోమీటర్ పర్ మినిట్స్. అదేవిధంగా ఇక్కడ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వల్ తీసుకుంటే ఆ పర్టికులర్ టైం ఇంటర్వల్లో ఆ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎట్లా చేంజ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి నేను ఈ పాయింట్ వరకు రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత చేంజ్ అయ్యింది. సో అంటే ఈ రేట్ అనేది కనుక్కోవాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇనీషియల్గా నేను R0 కాన్సన్ట్రేషన్ అనేటటువంటి రియాక్టెంట్స్ని తీసుకున్నాను. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది R1 అనుకుంటున్నాను. సో ఈ పాయింట్ దగ్గర రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది R2 అనుకుంటున్నాను. సో ఈ R1 దగ్గర టైం వచ్చేసరికి T1, R2 దగ్గర టైం వచ్చేసరికి T2. సో ఈ యావరేజ్ స్పీడ్ అనేది ఎట్లా చెప్తాను? సో యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది R యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, దట్ ఈస్ R2 minus R1 by T2 minus T1. Okay, so this is the average rate of reaction. సో నేను ఇక్కడ రియాక్టెంట్స్ పరంగా చెప్తున్నాను. సో రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పరంగా చెప్తున్నాను. అంటే టైం పెరిగే కొద్ది రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఐ విల్ బి ఇండికేట్ విత్ నెగిటివ్ సైన్. ఓకే, సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఇక్కడ నెగిటివ్ సైన్ చూపించాను అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది నెగిటివ్ అవుతుందని అర్థం కాదు. ఈ నెగిటివ్ సైన్ అనేది రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఎట్లాగో చూడండి, ఇక్కడ R2 వాల్యూ పెద్దగా ఉందా, R1 వాల్యూ పెద్దగా ఉందా అంటే సో R1 ఈజ్ గ్రేటర్ దాన్ R2. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? సో చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ తీసేస్తున్నాం అంటే నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఓవరాల్ పాజిటివ్. ఓకే, సో అంటే rate always positive. You should be remember this point. Rate always positive. So with respect to reactants, we can indicate this negative sign. So if I indicate with respect to products, so it will be positive. Okay, so positive sign. I will be using positive sign. Okay, so here, so the average rate of reaction is the rate of chemical reaction in smallest interval of the time or appreciable interval of the time is called as average rate of reaction. So this is the average rate of reaction. So ante dinni so R average is equal to minus delta R by delta T. అంటే సో ఈ డెల్టా ఆర్ అంటే ఏంటి? సో ఇదే కదా. సో డెల్టా టీ అంటే సో ఈ డిఫరెన్సే కదా. ఓకే, సో దీన్ని మనం యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తాం. సో ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? సో ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో అంటే ఒక స్టూడెంట్ కార్ మీద ఒక 10 కిలోమీటర్స్ సో 20 మినిట్స్లో ట్రావెల్ చేస్తున్నాడు. 20 మినిట్స్. ఓకే, సో ఇప్పుడు ఒక పర్టికులర్ టైం దగ్గర అతని స్పీడ్ అనేది నేను కనుక్కోవాలనుకుంటున్నాను. అంటే 8 మినిట్స్ దగ్గర నేను అతని స్పీడ్ ఎంత ఉంది అన్నది కనుక్కోవాలనుకుంటున్నాను. సో కరెక్ట్గా 8th మినిట్ దగ్గర ఏమైందంటే సిగ్నల్ పడింది. సో సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ పడింది. సో అప్పుడు ఏమవుతుంది? కార్ అనేది ఆపాలి. సో ఆపినప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది? 0. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పర్టికులర్ టైం దగ్గర అంటే 8 మినిట్ దగ్గర ఆ కార్ యొక్క స్పీడ్ అనేది ఎంత?
జీరో కిలోమీటర్స్ పర్ అవర్, లేదంటే 0 కిలోమీటర్స్ పర్ మినిట్. అదేవిధంగా ఒక రియాక్షన్ యొక్క రేట్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, వెరీ స్మాల్ ఇంటర్వల్, ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ దగ్గర మనం తీసుకుంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తాం. అంటే ఈ పాయింట్స్లో ఏదో ఒక పాయింట్, సో ఆ పాయింట్ తీసుకుని, సో నేను ఒక కర్వ్ అనేది డ్రా చేసి, సో టాంజెంట్ని డ్రా చేసి, సో ఆ టాంజెంట్ నుంచి సో నేను ఇక్కడ ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. సో అంటే చాలా స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం తీసుకుంటాం, అంటే చేంజ్ ఇన్ టైమ్ ఈజ్ అప్రోచెస్ 0. సో ఐ విల్ బి యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ డెల్టా, ఐ విల్ బి యూజ్ డి. ఓకే, సో అంటే ఈ పర్టికులర్ స్లోప్ అనేది, టాంజెంట్ అనేది ఏదైతే ఉందో, స్లోప్ యొక్క టాంజెంట్ అనేది ఏదైతే ఉందో, సో ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ని ఇస్తుంది. సో దీన్నే మనం ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తాం. అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ దగ్గర సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉందో, సో దాన్ని ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తాం. సో డి మైనస్ డిఆర్ బై డిటి. సో విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్, ఇది ప్రొడక్టివ్ అయితే సో ప్లస్ డిఆర్ బై డిటి. ఓకే, సో ఈ విధంగా మనం సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఒక పర్టికులర్ రియాక్షన్ తీసుకుంటే, సో నేను ఒక రియాక్షన్ తీసుకుంటున్నాను. సో ఏంటంటే అది, సో ఏ ప్లస్ బి ఈజ్ గివ్స్ రైజ్ టు సి ప్లస్ డి. సో ఈ రియాక్షన్ యొక్క రేట్ ఈక్వేషన్ రాయాలనుకుంటున్నాను. సో ఈ రియాక్షన్ యొక్క రేట్ అనేది నేను ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, నేను ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను. ఏంటది? సో రేట్ ఆఫ్ ది రియాక్షన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ విత్ టైం. సో అంటే ఏదో ఒక రియాక్టెంట్ పరంగా కానీ, లేదంటే ప్రొడక్ట్ పరంగా కానీ మనం చెప్పొచ్చు. సో రేట్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్ ఏ. సో రియాక్టెంట్ ఏ పరంగా చెప్తే, సో మైనస్ డిఏ బై డిటి. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు బి చెప్తే ఏమవుతుంది? మైనస్ డిబి బై డిటి. సో రేట్ విత్ రెస్పెక్ట్ టు సి అంటే ప్రొడక్ట్. సో అంటే ఇక్కడ రేట్ ఆఫ్ డిసపియరెన్స్, సో రేట్ ఆఫ్ డిసపియరెన్స్ అనే చెప్తున్నాం ఇక్కడ. సో రేట్ ఆఫ్ డిసపియరెన్స్, సో డిసపియరెన్స్ పరంగా చెప్తున్నాం. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఎపియరెన్స్, అంటే ప్రొడక్ట్ అనేది ఎపియర్ అవుతుంది, రియాక్టెంట్ అనేది డిసపియర్ అవుతుంది, కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. సో రేట్ ఆఫ్ appearance of the product C is equal to plus dC by dt. Okay, at the same time, so with respect to product D, so plus dd by dt. Okay, so ఇప్పుడు నేను ఓవరాల్ రేట్ ఆఫ్ రియాక్షన్ రాయాలనుకుంటున్నాను నేను. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిబి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ డిసి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ డిడి బై డిటి. ఓకే, సో దిస్ ఈస్ ద ఓవరాల్ రేట్ ఆఫ్ ది రియాక్షన్. సో ఇక్కడ నేను స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ గురించి మాట్లాడలేదు. సో ఇప్పుడు స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ని యూజ్ చేసి ఎట్లా మనం రిప్రజెంట్ చేస్తాం. సో రేట్ విత్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఓకే,
సో రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ disappearance of so rate of disappearance of reactants, or so rate of appearance of product ఓకే. సో నేను షార్ట్కట్లో రాసినట్లుగా బై స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్. SE మీన్స్ స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్. ఓకే. సో ఇక్కడ చూడండి, సేమ్ రియాక్షన్ తీసుకుంటున్నాను నేను. N1 moles of A plus N2 moles of B is gives rise to N3 moles of C plus N4 moles of D. ఓకే. సో ఇట్లా తీసుకున్నప్పుడు సో ఇక్కడ N1, N2, N3, N4 are the stoichiometric coefficients of the reactants and products. ఓకే. సో ఇప్పుడు నేను దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ రాయాలనుకుంటున్నాను. సో ఎట్లా రాయొచ్చు? సో రేట్ ఈజ్ ఈక్వల్ టు సో విత్ రెస్పెక్ట్ టు ఏ తీసుకుంటే ఎలా రాయాలి? మైనస్ సో dA/dt బై N1 అంటే ఎలా రాయొచ్చు? మైనస్ 1/N1 dA/dt is equal to with respect to B minus 1/N2 into dB/dt is equal to plus 1/N3 dC/dt is equal to plus 1/N4 dd/dt. Okay, so this is the differential form of rate equation. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని రాస్తున్నాను. N2 plus 3H2 is gives rise to 2NH3. సో దీని యొక్క రేట్ ఈక్వేషన్ అనేది రాయాలనుకున్నాను. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు N2 ఎలా రాయొచ్చు? మైనస్ dt is equal to మైనస్ సో 1/3. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 అంటే 1/1 కాబట్టి నేను ఇక్కడ ఏమి రాయలే. సో ఇక్కడ చూడండి, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 3. సో అంటే మైనస్ 1/3 dH2/dt is equal to plus 1/2 dNH3/dt. ఓకే. సో ఇన్ దిస్ వే మనం ఇక్కడ ఒక స్పెసిఫిక్ రేట్ ఈక్వేషన్ అనేది ఒక రియాక్షన్కి రాస్తాం. ఓకేనా? సో రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ రియాక్టెంట్స్, rate of disappearance of reactants or rate of appearance of products by stoichiometric coefficient. So this is the rate of appearance of A, so and its stoichiometric coefficient. So 1/N1 into dA/dt is the rate of the reaction with respect to reactant A. So this is the rate of reaction with respect to reactant B. This is the rate of the reaction with respect to product C. So I can indicate this plus. సో ప్లస్ సైన్ ఎప్పుడైనా కనిపించిందంటే రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్ట్. సో మైనస్ సైన్ కనిపించింది అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్. ఓకే. సో ఇక్కడ చూస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్ట్ డి, సో దట్ ఈస్ ప్లస్ 1/N4 dd/dt. ఓకేనా? సో ఈ విధంగా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇండికేట్ చేస్తున్నాం. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే కనుక, సో యూనిట్స్
సో యూనిట్స్ వచ్చేసరికి ఎలా చెప్తున్నాం మనం ఇక్కడ? సో రేట్ అనేది, సో రేట్ ఈజ్ ఈక్వల్ టు, సో చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్. సో కాన్సన్ట్రేషన్ యూనిట్స్ ఏంటి? సో మోల్స్ పర్ లీటర్. సో మోల్స్ పర్ లీటర్. ఓకే, టైంకి యూనిట్స్ ఏంటి? సో సెకండ్స్ ఆర్ మినిట్స్. ఓకే, సో మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. సో మోల్ పర్ లీటర్ పర్ సెకండ్. ఓకే, సో దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్. సో ఇప్పుడు ఒకవేళ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా గ్యాసియస్ స్టేట్లో ఉంటే, ఫర్ గ్యాసియస్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఓకే, సో గ్యాసియస్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ తీసుకుంటే కనుక, సో ఇక్కడ సేమ్ రియాక్షన్ తీసుకుంటున్నాను నేను. సో N1 moles of reactant A plus N2 moles of reactant B is gives rise to N3 moles of reactant product C plus N4 moles of product D. So all are in gaseous state. అన్నీ కూడా gaseous state లోనే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను దీని యొక్క రేట్ అనేది రాయాలనుకుంటున్నాను. సో నేను జనరల్గా కాన్సన్ట్రేషన్ బేసిస్ మీద రాస్తే కనుక రేట్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/n1 సో dA బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/n2 సో dB బై dt ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/n3 dC బై dt is equal to plus 1/n4 into dd by dt. ఓకే, సో అంటే మనకి ఇప్పుడు వరకు తెలిసిన మెథడ్ ప్రకారం ఇలా రాసాం. కానీ గ్యాసియస్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అంటే హోమోజీనియస్ గ్యాసియస్ రియాక్షన్ కనుక తీసుకుంటే, సో వాటిలో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ యూ హ్యావ్ టు యూజ్ ద ప్రెషర్. సో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఏంటది? పివి ఈజ్ ఈక్వల్ టు NRT, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఏమంటాం దీన్ని? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ V అనేది రైట్ సైడ్ తీసుకుంటే P ఈజ్ ఈక్వల్ టు N/V ఇంటూ RT. అంటే N/V అంటే కాన్సన్ట్రేషన్. సో అంటే P ఈజ్ ఈక్వల్ టు CRT. సో P/RT ఈజ్ ఈక్వల్ టు C అంటే కాన్సన్ట్రేషన్. అంటే కాన్సన్ట్రేషన్ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ప్రెషర్ ఆఫ్ దట్ రియాక్టెంట్ బై R into T. So temperature, and this is the universal gas constant. So that is 8.314 or something. So that depends upon units. Okay. So ఇక్కడ నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కాన్సన్ట్రేషన్ ప్లేస్లో, సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/n1 ఇంటూ 1/RT ఇంటూ ప్రెషర్ ఆఫ్ partial pressure of the reactant A, that is dPA by dt is equal to minus 1/n2 into 1/RT. So dPB by dt is equal to plus 1/n3 into 1/RT into dPC by dt is equal to 1/n4 into 1/RT. So dPD by dt. ఓకే, సో ఇక్కడ 1/RT ఈ 1/RT క్యాన్సిల్ అవుట్. అదేవిధంగా 1/RT క్యాన్సిల్ అవుట్. సో ఇక్కడ రేట్ ఈజ్ ఈక్వల్ టు, సో 1/n1 dPA by dt. So this is negative sign. Okay, is equal to minus 1/n2 dPB by dt is equal to plus 1/n3 dPC by dt is equal to plus 1/n4
dPd by dt. సో ఈ విధంగా మనకి సో ఈ రేట్ ఈక్వేషన్ అనేది సో హోమోజీనియస్ గ్యాసియస్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్కి రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు దీనికి యూనిట్స్ ఏంటి ఇక్కడ? సో ప్రెషర్కి యూనిట్ ఏంటి? ATM. సో ATM. సో టైంకి యూనిట్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ATM పర్ సెకండ్. సో ఈ విధంగా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఏ రియాక్షన్కి అయినా సరే సో దాంట్లో ఉండేటటువంటి విత్ రెస్పెక్ట్ టు వన్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ పరంగా మనం ఇండికేట్ చేస్తాం. సో క్లియరా? అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అన్నది అబ్జర్వ్ చేద్దాం. సో రెడీయా? క్వశ్చన్ సాల్వ్ చేయడానికి రెడీయా? సో చూడండి క్వశ్చన్. సో ఫర్ ఏ రియాక్షన్ 3A is gives rise to 2B. The average rate of appearance of B is given by delta B by delta T. The correct relation between the average rate of disappearance of B with average rate of disappearance of A is given option in the given option. Okay. సో ఇక్కడ రియాక్షన్ ఏమి ఇచ్చారు? ఇక్కడ 3A is gives rise to 2B. సో దీని యొక్క రేట్ అనేది మనం ఎట్లా రాయొచ్చు? రేట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో డెల్టా ఏ. సో ఇక్కడ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అన్నారు కాబట్టి నేను డెల్టా ఏ రాస్తున్నాను. మైనస్ 1/3 డెల్టా ఏ బై డెల్టా టీ. సారీ, delta A by delta T is equal to plus 1/2 delta B by delta T. ఓకే. సో ఏమడిగారు ఇక్కడ? డెల్టా B by delta T అనేది రేట్తో ఏ విధంగా రిలేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ 1/2ని ఇటువైపు తీసుకొచ్చాను అనుకోండి, ఏమవుతుంది? సో మైనస్ 2/3 డినామినేటర్లో ఉంది కదా ఇక్కడ, అంటే ఇక్కడ ఏమవుతుంది? న్యూమరేటర్లోకి వెళ్తుంది, అంటే మైనస్ 2/3. సో డెల్టా ఏ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బి బై డెల్టా టీ. ఓకే, అంటే డెల్టా బి బై డెల్టా టీ దేనికి ఈక్వల్ అయింది? మైనస్ 2/3 డెల్టా ఏ బై డెల్టా టీ. అదే కదా అడిగారు ఇక్కడ. సో ఏ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి చెప్పాలి. సో ఆప్షన్ సి. సో మైనస్ 2/3 డెల్టా ఏ బై డెల్టా టీ. సో ఈ క్వశ్చన్ మనకి సో నీట్ 2023లో, మణిపూర్ నీట్ 2023లో అడగడం జరిగింది. సో క్లియరా? ఎలా సాల్వ్ చేస్తాం అర్థమైందా? ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ మనకి నీట్ 2019లో అడగడం జరిగింది. సో ఫర్ ది కెమికల్ రియాక్షన్ సో N2 plus 3H2 is gives rise to 2NH3. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్, సో ఈ రియాక్షన్ తీసుకుంటే సో N2 plus 3H2 is gives rise to 2NH3. ఓకే, సో దీనికి రేట్ ఈక్వేషన్ రాశాను అనుకోండి, ఎలా రాయొచ్చు? మైనస్ dN2 బై dt ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ రాయలేదు స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్. ఇక్కడ 3 ఉంది చూడండి, మైనస్ 1/3 dH2 by dt is equal to plus 1/2 dNH3 by dt. ఓకే, సో ఇప్పుడు ఏం అడిగారు ఇక్కడ? సో ఇక్కడ చూడండి, ఇక్కడ అడిగిన రిలేషన్స్ ప్రకారం సో ఏవో ఒక 2 టర్మ్స్ యొక్క రిలేషన్ అడిగారు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి రిలేషన్ చూసాను అనుకోండి, అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ N2 అండ్ విత్ టైం. అదేవిధంగా సో ప్రోడక్ట్కి రిలేషన్ చూస్తే కనుక సో ఏమవుతుంది? మైనస్ dN2 బై dt ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/2 dNH3 by dt.
ఓకే, సో ఈ రిలేషన్ ఎక్కడైనా ఉందా చెక్ చేయండి ఆప్షన్స్ ఒకసారి. సో ఇక్కడ మనకి చూడండి dN2/dt ఈజ్ ఈక్వల్ టు 1/2 dNH3/dt. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి -1/3 dH2/dt ఈజ్ ఈక్వల్ టు, సో 1/2 d మైనస్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ప్రొడక్ట్ మైనస్ కాదు, ప్లస్ ఇండికేట్ చేయాలి. సో కాబట్టి ఇది తప్పు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 రావాలి, కానీ ఏం రాశారు, 2 అని రాశారు. సో కాబట్టి ఇది కూడా తప్పు. సో ఇక్కడ చూడండి, సో 1/3 రావాలి, 3 రాశారు. ఇక్కడ 1/2 రావాలి, సో 2 రాశారు. సో ఇది కూడా తప్పు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్. సో NO2 రిక్వైర్డ్ ఫర్ రియాక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై డికంపోజిషన్ ఆఫ్ N2O5 ఇన్ CCl4 ఈజ్ యాజ్ పర్ ద రియాక్షన్. సో 2N2O5 ఈజ్ గివ్స్ రైజ్ టు 4NO2 ప్లస్ O2. సో ఇక్కడ రియాక్షన్ చూడండి, సో 2N2O5 is gives rise to 4NO2 plus O2. So the initial concentration of N2O5 is 3 moles per liter and it is 2.75 moles per liter after 30 minutes. So the rate of formation of NO2 is. So ఇక్కడ మనకి N2O5 యొక్క కాన్సన్ట్రేషన్ ఇచ్చారు. సో దీని యొక్క రేట్ రాస్తే కనుక -1/2 dN2O5/dt is equal to +1/4 dNO2/dt. సో ఇప్పుడు నాకు ఈ టర్మ్ కావాలనుకోండి. సో అంటే ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ N2O5 యొక్క ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 3 మోల్స్, ఫైనల్ కాన్సన్ట్రేషన్ అనేది 2.75 మోల్స్ ఇచ్చారు. అంటే -dN2O5/dt is equal to 2.75 minus 3/30 minutes కదా, 30. సో అంటే 0.25/30. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ -dN2O5/dt. సో ఏమడిగారు, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NO2 అడిగారు. అంటే ఈ టర్మ్ అడిగారు, dNO2/dt అడిగారు. సో అంటే ఇక్కడ చూడండి, -1/2 సో ఇంటూ 0.25/30 is equal to 1/4 dNO2/dt కదా. సో నేను ఈ 1/4ని ఇటు తీసుకొస్తున్నాను, అంటే 4/2 అవుతుంది. సో 4/2 ఇంటూ 0.25/30 కదా, అంటే 4/2 ఇంటూ 0.25/30 is equal to dNO2/dt. ఓకే, సో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు సో 1.66 ఇంటూ 10⁻³ సో 10⁻³ అనేది వస్తుంది. సో మోల్స్ పర్ సెకండ్, సో మోల్స్ పర్ సెకండ్ ఆర్ మోల్స్ పర్ లీటర్ పర్ సెకండ్. సో ఒకవేళ న్యూమరికల్ ఆన్సర్ టైపు, సో దీనికి 10⁻⁴ ఫామ్లో ఇమ్మంటే కనుక సో 16.6 ఇంటూ 10⁻⁴ అంటే ఒక ఇయర్లో మనకి ఈ విధంగా అడిగారు. సో డాష్ ఇంటూ 10⁻⁴ అని అడిగారు. సో అప్పుడు ఏమవుతుంది, సో దీన్ని మనం 16.6 ఇంటూ 10⁻⁴ కింద రాయొచ్చు, మోల్స్ పర్ మినిట్స్. సో నాట్ సెకండ్స్, సో ఇట్ ఈస్ మినిట్స్. సో ఇట్ ఈస్ మినిట్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి, ఇక్కడ సో 1.66 ఇంటూ 10⁻³ మోల్ పర్ మినిట్. ఓకే, సో క్లియర్. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. For a chemical reaction A is gives rise to B, it was found that concentration of B is increased by 0.2 moles per liter in 30 minutes.
సో ద యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ సో డాష్ ఇంటూ 10⁻⁻1 మోల్స్ పర్ లీటర్ పర్ హవర్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, టైం అనేది అవర్స్లో ఇచ్చాడు యూనిట్స్, అంటే ఇక్కడ సో మనం మినిట్స్ని అవర్స్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ ఏమడిగారు, సో ఇక్కడ మనకి ఏ ఈజ్ గివ్స్ రైజ్ టు బి. సో దీని యొక్క రేట్ అనేది ఎట్లా రాయొచ్చు, మైనస్ డిఏ బై డెల్టా ఏ కదా, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అడిగారు కదా. సో యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అన్నప్పుడు మనం సో డెల్టా రాస్తున్నాం. సో డెల్టా ఏ బై డిటి ఇజ్ ఈక్వల్ టు ప్లస్ డెల్టా బి సో డెల్టా బి బై డిటి డెల్టా టీ, sorry it is delta t. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి సో ఎంత ఇచ్చారు, ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 0.2 మోల్స్. అంటే ఇనీషియల్గా సో బి అనేది చూడండి, ఏ ఈజ్ గివ్స్ రైజ్ టు బి అన్నాను కదా. సో టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర సో ఇది 0 మోల్స్ ఉంటే టీ ఈజ్ ఈక్వల్ టు 30 మినిట్స్ దగ్గర సో ఎన్ని మోల్స్ ఉంది, 30 మినిట్స్ దగ్గర 0.2 మోల్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు డెల్టా బి బై డెల్టా టీ కాన్సన్ట్రేషన్ కదా, సో కాన్సన్ట్రేషన్ బ్రాకెట్, సో డెల్టా బి బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు సో చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటే 0.2 మైనస్ 0. సో ఫైనల్ మైనస్ ఇనీషియల్, ఫైనల్గా 0.2 మోల్స్ ఉంది, ఇనీషియల్గా 0 మోల్స్ టీ 0 దగ్గర. సో టైం ఎంత, 30 మినిట్స్. 30 మినిట్స్ అంటే సో 0.5 అవర్స్ అంటే 0.2 బై 0.5 దట్ ఈజ్ ఈక్వల్ టు ది 0.4. ఓకే, సో కాబట్టి దీన్ని 4 × 10⁻⁻1 కింద రాయొచ్చు. సో 4 × 10⁻⁻1 మోల్ పర్ లీటర్ పర్ అవర్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 4. సో ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సో 2021 మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. సో ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇది మనం 2 days సెక్షన్ సంబంధించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ సెక్షన్ నచ్చినట్టయితే సో లైక్ చేయండి, సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.